హౌ డూ ఐ డిఫైన్ సినిమా? సినిమా ఇస్ నాట్ జస్ట్ అ టైం పాస్ ఫర్ మీ, ఇట్స్ అన్ ఎమోషన్. మనతో ఎప్పుడు ఉండే మన బెస్ట్ ఫ్రెండ్ లా అనిపిస్తుంది సినిమా. బాధలో ఉన్నప్పుడు ఒక వామ్ హగ్ ఇస్తుంది, లోన్లీగా ఉన్నప్పుడు ఫ్రెండ్ లా ఉంటుంది, డిప్రెషన్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నవ్విస్తుంది. జెర్సీ ఆర్ రీసెంట్ గా F1 లాంటి సినిమాలు చూస్తే ఏదైనా పీకేయాలి అనిపించేలా చేస్తుంది సినిమా. అంతెందుకు, లవ్ లో ఉన్నప్పుడు పాటలు కూడా పాడించేస్తుంది సినిమా. బేసికల్ గా అందరు సినిమాని ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ సినిమాకి నేనే హీరో అన్నట్టు చూస్తాను. పొరపాటు నా సినిమా నచ్చేసింది అనుకోండి, ఒక 1 వీక్ నేను ఆ సినిమా హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పు, సినిమా ఇస్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియం, ఇట్ హోల్డ్స్ ద మిర్రర్ టు ద సొసైటీ. సొసైటీలో జరిగేవన్నీ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతాయి. కాకపోతే కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు, బట్ ఇట్ హోల్డ్స్ అ మిర్రర్ టు ద సొసైటీ. ఫర్ సపోజ్ నేను థియేటర్ లో ఒక మంచి సినిమా చూస్తుంటే నేను ఆ వరల్డ్ కి వెళ్ళిపోతున్నట్టు ఉంటాను. అప్పుడు నా ప్రెషర్స్ అన్ని నాకు గుర్తుకు రావు. పర్సనల్ ప్రెషర్స్ కానీ, ఫినాన్షియల్ ప్రెషర్స్ కానీ, కెరియర్ ఏం గుర్తుకు రావు. అన్నీ మర్చిపోయి ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతా, ఆ సినిమాని ఎంజాయ్ చేస్తా. అండ్ దాట్స్ వై ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. నేను సినిమా తీసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేమో కానీ ఆ ప్రాబ్లమ్ ని మర్చిపోయేలా చేయగలను. వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళ బాధలను దూరం చేయాలనేమో కానీ వాళ్ళని నవ్వేలా చేయగలను. నేను వండర్స్ చేయలేను, నేను ఎవరిని మార్చలేను, కానీ వాళ్ళు థింక్ చేసేలా నా సినిమాతో చేయగలను. అండ్ దాట్స్ వై సినిమా ఈస్ ఇంపార్టెంట్ టు మీ, మేకింగ్ ఫిల్మ్స్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ, అండ్ దాట్స్ వై ఐ చూస్ సినిమా.